సార్ పూర్ణమ్మ 200 రూపాయలు క్లాస్ కొడచ్చు. ఇక్కడ మనం సంపాదిస్తున్నాం, మనలో ఒకరు సంపాదిస్తున్నాం. మనం అందరికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా, అందరూ సంపాదించడానికి మనము చేయాలి. ఓకే. పురుషోత్తం సార్ 200, ముత్రాజ్ సార్ 200, ప్రియా మేడం 100, ప్రియా మేడం 100, బాలచంద్ర సార్ 100 రూపీస్, మునిరాజ్ సార్ 100. ఓకే. సుబ్రహ్మణ్యం సార్ 200. ప్రియా మేడం 200. ఇక్కడ చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఒకేసారి మొత్తం లెక్కేసి ఇచ్చేయచ్చు, అర్థమవుతుందా? కానీ ఎంత వస్తుంది, ఎంత సంపాదించాలో ఉత్సాహం అనేది రావాలి కదా. సో అందుకోసం అనమాట సపరేట్ గా. బాలచంద్ర సార్ 200, మునిరాజ్ సార్ 100, సరస్వతి మేడం 100, కవిత 100 రూపీస్. మీటింగ్ రండి అని చెప్పేసి అంటే తిరుపతి నుంచి వచ్చారు మేడం. మన వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేది కష్టంగా ఉంది. ఓకేనా? ఓకే. గోపి ఎం 200, సుబ్రహ్మణ్యం సార్ అగైన్ 200. కూర్చోండి. గోపి సార్ మీ ఫాదర్ సార్ ఇస్తాను. సుబ్రహ్మణ్యం సార్ అగైన్ 200. రండి సార్. గోపి సార్ క్లాప్స్ కొడితే చేతులు నొప్పు చేయాలి, ఎర్రగా అయిపోవాలా, అప్పుడు ఉత్సాహం వస్తుంది. అది గంటగా అయింది అన్న వాళ్ళు కాదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. గట్టి కొట్టండి పర్లేదు. గోపి సార్ సుబ్రహ్మణ్యం అయింది. ప్రియా మేడం 200. ఎన్నిసార్లు ఇచ్చింది కదా. బాలచంద్ర సార్ 100. మునిరాజ్ సార్, సరస్వతి మేడం 100. ఓకే. వనజ మేడం, వనజ మారపెట్టండిగా. వనజ మేడం 200. గోపి సార్ 200. సుబ్రహ్మణ్యం సార్ 200. ప్రియా మేడం 100. బాలచంద్ర సార్ 100. మునిరాజ్ సార్ 100. అమరా మేడం అమరావతి. వనజ మేడం 200. గోపి సార్ 200. గోపి సార్ 100 అయిందా? సుబ్రహ్మణ్యం సార్ 100. ఆయన ముందే చెప్పాడు 100. ప్రియా మేడం 100. ఓకే.
బాలచంద్ర సార్ 100. బాలచంద్ర సార్ 200. చేందా చేంత అయిపోయింది. బాలచంద్ర 200 సార్. మునిరాజ్ సారు 200, సరస్వతి మేడం 200, కవిత మేడం 100. ధనంజయ్ సారు 100, ప్రవీణ మేడం 100. ఎవరు ఫోన్ అడిగండి ప్రవీణ మేడం తెలుసు కదా, అందుకని అవుతున్నారు. ఏ వెంకటేష్ సారీ ముత్తమ్మ మొత్తమ్మ 200. బాలచంద్ర 200. బాలచంద్ర 200. మునిరాజ్ 200, సరస్వతి మేడం 100, కవిత మేడం 100. ధనంజయ్ సార్ 100, ముత్తమ్మ 200. బాలచంద్ర 200. మునిరాజ్ 200, సరస్వతి 200, కవిత మేడం 100. ధనంజయ్ సార్ 100. సుబ్రహ్మణ్యం సార్ 200. ప్రియా మేడం 200. ఓకే కష్టపడ్డారు మేడం, అట్లా ఊరికే వచ్చేది. మునిరాజ్ సార్ 100, సరస్వతి మేడం 100, కవిత ఈ వెంకటేశ్వరు 200 సార్. సార్ క్లాప్స్ 200 సార్. ముత్తమ్మ ముత్తమ్మ 200. బాలచంద్ర 200 సార్. మునిరాజ్ సార్ 100, సరస్వతి మేడం 100, కవిత 100. ఏ వెంకటేశ్వరు 200. లాస్ట్ పర్సన్ కి చేయిస్తున్నాను, మీరు అందరికీ ఎందుకు సంపాదించాలి సార్, ఓకేనా? గౌతమి మేడం ఎంత రావు మీరు? గౌతమి మేడం మీకు 800 రావాలి, ఏమి పోయిన వారం రాలేదు, సో కలిపిచ్చేస్తాం అన్నమాట, ఓకేనా? కదా సార్, ఎన్నిసార్లు తీసుకున్నారు, రిపీటెడ్ గా తీసుకున్నారు. వీళ్ళకి కరెక్ట్ గా బిజినెస్ సిస్టమ్ ద్వారా డబ్బులు ఇప్పుడు మనం ఇచ్చినాం. ఒక సేల్ కి ఒకసారి పిలిచినాము, ఆ సేల్ పై డబ్బులు ఇచ్చినాం. ఆ విధంగా జరిగిన సేల్స్ అన్నిటి మీద పిలిచి డబ్బులు ఇచ్చినాం, ఓకేనా? సో దీంట్లో కంపెనీకి ఆదాయం ఉందంటారా, నష్టం ఉందంటారా? సేల్స్ డబ్బులే ఇక్కడ ఉన్నాయి, సేల్స్ డబ్బులే ఇక్కడ ఉన్నాయి, ఓకేనా? ఈ సేల్స్ డబ్బుల్లో నుంచి అందరికి ఇచ్చినామా, ఇంకా రాని వాళ్ళకి కొంతమందికి ఇవ్వాలి. అప్పుడు నోట్లు ఇంకా మిగిలి ఉన్నాయా, అయిపోయినాయా?
ఇది ఈ సోప్ 40 అంటే 40 రూపాయలు అమ్మినాం అనుకోండి, ఈ 40 రూపాయల డబ్బు కాదు ఇది. ఏంటి 40 రూపాయల డబ్బు కాదు. ఈ సోప్ అమ్మితే 6 రూపాయలు వస్తుంది అనుకున్నాం, అమ్మితే వచ్చే ఆదాయం ఆ 6 రూపాయల డబ్బులే ఇది. 34 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పోయిందా, ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడేస్తే ఆ 6 రూపాయల డబ్బులు ఏదైతే ఉందో ఆ విధంగా అమ్మిన వస్తువులు అమ్మితే వచ్చిన ఆదాయం డబ్బులు ఇది. ఈ ఆదాయంలో నుంచి మీకు ఇచ్చినాం, అర్థమైందా? ఆదాయంలో నుంచి మనకి ఇచ్చిండే డబ్బుల్లో ఇంకా కంపెనీకి మిగులుబాటు ఉందా, అయిపోయిందా? మిగులుబాటు ఉంది. సో అప్పుడు ఈ విధంగా ఎంతో మంది వచ్చినా సరే బిజినెస్ అవుతుందా? అయిన బిజినెస్ నుంచి అందరికి డబ్బులు ఇస్తుందా? ఇచ్చిన దాంట్లో కంపెనీకి ఆదాయం ఉందా లేదా? అంతే సార్, ఎంత మందికైనా డబ్బు ఇవ్వచ్చు, వ్యాపారం అనేది అవ్వాలి. అర్థమైందా? మన వంతుగా మనం ఇక్కడ సంపాదించాలంటే మనం చేయాల్సిన పని కూడా ఎక్కువ లేదు, 5 సేల్స్, 5 సేల్స్ అంతే సార్. మనం వచ్చినామా 5 చేసినామా వెళ్ళిపోయినామా, మన ద్వారా వచ్చిన వాళ్ళు వచ్చినారా 5 చేసినారా వెళ్ళిపోయినారా, ఇంతే. మన డబ్బు ఎక్కడున్నా పిలిచి ఇచ్చేస్తాం. ఫస్ట్ సంవత్సరం మాత్రం చేతికి ఇస్తున్నాం, అర్థమైందా? రెండో సంవత్సరం నుంచి ఏమైపోతుందంటే రెన్యూవల్ పైన మన అకౌంట్కే పడిపోతుంది, అర్థమైందా? మీరు ఇక్కడికి రావాల్సిన ఇది కూడా ఉండదు, రెన్యూవల్ చేసుకుంటారు అంతే. రెన్యూవల్ చేసుకుని మీరు ఎక్కడున్నా మీ అకౌంట్కి అమౌంట్ పడుతుంది. ఈ సంవత్సరం మీరు ఎంత సంపాదిస్తారో ప్రతి సంవత్సరం ఆ డబ్బు మీరు తీసుకోవచ్చు. ఎట్లా? ఈ సంవత్సరం మన కార్డుకి లిమిట్ ఎంత? 19,68,000. ఒక కార్డు పైన ఒక మనిషి సంపాదించుకోగలిగే లిమిట్, అంతకుమించి సంపాదించాడు, అవునా? అప్పుడు ఈ సంవత్సరం కనుక మనం కరెక్ట్ గా పని చేసుకొని 19 లక్షల్లో సగం సంపాదించాం అనుకుందాం, 10 లక్షలు, ఓకేనా? ఈ 10 లక్షలు రెండవ సంవత్సరం కూడా తీసుకోవచ్చు. రెండవ సంవత్సరం పోయి మనం కొత్తగా ఒక మనిషిని పోయి పిలవాల్సిన అవసరం లే, అరే నువ్వు తీసుకోరా 7 రూపాయలు తక్కువ అని చెప్పబడలే, అర్థమైందా? అయినా మనకు వస్తుంది. ఎట్లా అంటే ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, ఈ సంవత్సరం ఒక్కసారి కొనుక్కున్నాం సరుకులా, రెండో సంవత్సరం కూడా సేమ్ 16 రూపాయలకి మనం కొనుక్కోవడం వల్ల మన ఐడి రెన్యూవల్ అవుతుంది, అర్థమైందా? అలాగా మనం ఈ సంవత్సరం ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు రెన్యూవల్ చేసుకుంటే చాలు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 10 లక్షలు వస్తే రెండో సంవత్సరం 10 లక్షలు మనీ తీసుకోవచ్చు. కొత్తగా పని చేయబడి ఆల్రెడీ జరిగిన పని పైన మనీ తీసుకోవచ్చు. రెండో సంవత్సరం రెన్యువల్ చేసుకునేటప్పుడు సరుకు అమ్ముడు అవుతుందా లేదా? అవుతుంది కదా. సో అయితే మళ్ళీ ఆదాయం వస్తుంది కదా, ఆదాయం నుంచి మనకి రావాల్సిన కమిషన్ మళ్ళీ వస్తుంది. అలాగా మనకి మన తర్వాత తరానికి ఆ తర్వాత తరానికి ఇప్పుడు తీసుకునే ఆ ఒకే ఒక ఐడినే వాళ్ళకి జీవనాధారం అయిపోతుంది. ఉద్యోగాలు ఉన్నాయా? ఇంకొక 5 సంవత్సరాలు పోతే ఏఐ అనేది ఒకటి ఉంది. ఇప్పుడే చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి ఏఐ వల్ల. ఇంకొక 5 years లో విపరీతంగా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనివల్ల ఏఐ నేర్చుకున్న వాడికే ఉద్యోగాలు ఉన్నాయి. ఏం సార్ పిల్లలకు తెలుస్తుంది మీకు ఏఐ గురించి, అవునా కదా? ఏఐ నేర్చుకున్నవాడికి ఉద్యోగాలు ఉంటాయి. దాని కింద ఏ పని చేసినా ఒక కంప్యూటర్ 100 మంది పని చేస్తుంది. 100 మంది ఉద్యోగాలు ఒక కంప్యూటర్ వల్ల పోతా ఉంది. అలాగా ఆ కంప్యూటర్ లో ఏఐ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఏఐ నేర్చుకున్న వాడికి ఉద్యోగం. ఫ్యూచర్ లో ఇంకొక 5 years లో ఇప్పుడు 1000 మందికి ఒక ఉద్యోగం కష్టంగా ఉంది. 1000 మందికి ఇప్పుడు ఫ్యూచర్ లో 1,00,000 మందికి ఒక ఉద్యోగమే ఉంటుంది. అప్పుడు నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతుంది. ఈ రోజు చదివే చదువు వల్ల ఒక ఉద్యోగం రాలేదు అంటే ఫ్యామిలీ ఎట్టగా పోషించుకుంటారు, అంతే కదా. సో ఇది ఒక్కటేసారి ఆల్టర్నేట్ గా మనకు ఉండేది. ఏఐకి ఆపోజిట్ గా ఏఐతో సంబంధం లేకుండా ఏఐ తినదు, మనిషి మాత్రమే తినగలుగుతాడు. కాబట్టి ఏఐకి ఆల్టర్నేట్ గా వచ్చిన కంపెనీ ఇదనమాట. ఎంత మందికైనా ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు, అర్థమవుతుందా? మనం అందరూ ఉద్యోగస్తులమే, కమిషన్ బేస్ లో తీసుకుంటాం అంతే, అర్థమవుతుందా? ఒక్కసారి ఈ సంవత్సరం తీసుకునే డబ్బు ప్రతి సంవత్సరం తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరమే కాదు, మన తర్వాత తరానికి కూడా ఈ కార్డు ఉపయోగపడతారు, అర్థమవుతుందా? ఇప్పుడు నేను తండ్రిగా ఉన్నాను, నా బిడ్డకి ఈ కార్డు పని ఈ సంపాదన అలాగే ఇవ్వచ్చు. వాడు రెన్యువల్ చేసుకుంటూ ఉంటే చాలు, ఆ సంపాదన వాడికి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము మన కుటుంబానికి భరోసా ఇస్తున్నామా లేదా? మన తాతలు మన నాన్నకి ఆస్తులు ఇస్తే మన నాన్నలు మనకు అప్పులు ఇచ్చినారు. లేదు మనం అప్పులు చేస్తే పిల్లలకు అప్పులతో ఇస్తాం. ఆస్తులు ఇవ్వగలుగుతామా? మన జీవితంలో వచ్చే ఒకే ఒక ఆస్తి
మన ఈ కంపెనీలో ఉన్నట్టు ఆ కార్డుతో వచ్చే సంపాదన. జీవితాంతం ఉద్యోగం చేస్తేనే శాలరీ, ఉద్యోగం మానేస్తే శాలరీ వస్తుందా? జీవితాంతం వ్యవసాయం చేస్తేనే డబ్బు, వ్యవసాయం మానేస్తే డబ్బు వస్తుందా? ఇక్కడ వస్తుంది. అర్థమైందా? ఒకే ఒకసారి రెన్యూల్ చేసుకున్నామా, బిజినెస్ చేసినామా, చేసిన బిజినెస్ ని ప్రతి సంవత్సరం తీసుకున్నామా, అంతే సార్. ఓకేనా? థ్యాంక్ యూ.